ఓం శాంతి. 26/4/2022. ఈరోజుటి మురళి ఆధారంగా యోగాభ్యాసము. మురళి మనోహర యాత్ర. జ్ఞాన ఇంధనము. నేను ఆత్మను. అమృత వేళ సమయంలో నా తండ్రి శివబాబాను స్మృతి చేస్తున్నాను. ఆత్మనైన నాలో జ్ఞానమనే ఇంధనము నిండుతూ ఉంది. శివబాబా, నేను తప్పక ఉన్నతమైన పదవిని పొందుతాను. ఎటువంటి తప్పుడు నడవడికలు లేకుండా చూసుకుంటాను. సుప్రీం టీచర్ శివబాబా, మీరు అనునిత్యము నాకు మంచి మంచి శిక్షణలను ఇస్తున్నారు. నన్ను పూర్తిగా పరివర్తన చేస్తున్నారు. ఆత్మనైన నాకు జ్ఞాన ఇంజెక్షన్ వేశారు. నా శారీరక వ్యాధులన్నీ నయమవుతున్నాయి. ఆత్మనైన నేను నిర్భయుడను. మాత శరీరాన్ని వదిలిపెట్టేందుకు నేను రెడీగా ఉన్నాను. నేను ప్రతిరోజు మీ నుండి జ్ఞానామృతాన్ని త్రాగుతున్నాను. నేను సదా చిరంజీవుడను. మీ సేవాధారిని. శివబాబా, ఈశ్వరీయ సేవ ద్వారానే నా ఆయుష్ వృద్ధి అవుతూ ఉన్నది. పరంపిత పరమాత్మ, మీరు సర్వాత్మలను పావనంగా చేసే ఉన్నతమైన సేవను చేస్తున్నారు. మీరు నిరహంకారులు. ఆత్మనైన నేను నిరహంకారిగా ఆత్మాభిమానిగా అవుతాను. శివబాబా, అజ్ఞాన కాలములో నేను మిమ్మల్ని సర్వవ్యాపకుడు అంటూ మిమ్మల్ని నిందిస్తూ వచ్చాను. మీరు సర్వాత్మలను పావనముగా తయారు చేస్తున్నారు.
మీరు సర్వాత్మలకు మాతా పిత. మేము మీ శ్రీమతాన్ని అనుసరించి శ్రేష్టమైన దేవతలుగా అవుతాము. ఆత్మనైన నేను పావన ప్రపంచానికి వెళ్తాను. శివబాబా మిమ్మల్ని పతిత శరీరములో పతిత ప్రపంచములో ఆహ్వానిస్తున్నాము. అయినప్పటికీ మా సేవార్థము మీరు నిరహంకారిగా అయ్యి మా కొరకు వస్తున్నారు. మా కొరకు పతిత శరీరములో వచ్చి సేవను చేస్తున్నారు. శివబాబా, నేను తప్పక మీ శ్రీమతాన్ని అనుసరిస్తాను. అమృత వేళ లేచి మిమ్మల్ని స్మృతి చేస్తాను. నేను దేవతగా అవుతాను. శివబాబా, కోతి సంస్కారము నుంచి నేను దైవీ సంస్కారవంతునిగా అవుతున్నాను. జంతువుల కంటే హీనంగా ఉన్న మనుష్యులను మీరు దత్తు చేసుకొని పావనముగా తయారు చేస్తున్నారు. ఆత్మనైన నేను గీతా జ్ఞానాన్ని వింటున్నాను. త్రికాలదర్శిగా ఉన్నాను. గీతా భగవంతుడు పరంపిత పరమాత్మయ్యనని, శ్రీకృష్ణుడు కాదని నేను వివరిస్తున్నాను. ఈ తప్పును సవరిస్తున్నాను. శివబాబా, 5000 సంవత్సరముల క్రితము భారతదేశము స్వర్గముగా ఉండేదని నాకు సంపూర్ణ విశ్వాసము కలిగినది. ఆత్మనైన నేనే దేవీ దేవతగా రాజ్యము చేశాను. శివబాబా, వికారి రావణుడు నన్ను పూర్తిగా గవ్వ సమానముగా తయారు చేశాడు. నేనిప్పుడు జ్ఞాన ప్రకాశము ద్వారా పూర్తి వెలుగులోనికి వచ్చాను. నా మనసులోనున్న గాఢాంధకారము తొలగిపోయినది. నా కర్తవ్యములను అత్యంత శ్రేష్టముగా ఉంచుకుంటాను. ఎప్పుడూ కోతి చేష్టలు చేయను. శివబాబా, మీరు దూరదేశము నుండి వచ్చి నా ఆత్మీక
మైల వస్త్రాలను శుభ్రము చేస్తున్నారు. నా ఆత్మ జ్యోతిని వెలిగించారు. శివబాబా, మీరిచ్చే జ్ఞాన ఇంధనము నా ఆత్మ జ్యోతిని దేదీప్యమానముగా వెలిగిస్తూ ఉంది. ఆత్మనైన నేను రాజయోగాన్ని నేర్చుకుంటున్నాను. ఉన్నతమైన పదవిని పొందుతాను. శివబాబా, మిమ్మల్ని పొంది నేను దైవీ పదవినే తీసుకుంటాను. దాసదాసి పదవి నాకు వద్దు బాబా. ఆత్మనైన నేను మీ సైగల హెచ్చరికతోనే పనిచేసి చూపిస్తాను. శివబాబా, దేవతలుగా తయారు చేయటానికి మీరు శ్రీమతాన్ని ఇస్తున్నారు. శ్రేష్టాతి శ్రేష్టమైన శివబాబా, ఆత్మనైన నేను ప్రదర్శని ద్వారా గీతా భగవంతుడు శివుడు అన్న విషయాన్ని తెలుసుకున్నాను. కృష్ణుడు భగవంతుడు కాదు. కృష్ణుడు పునర్జన్మలు తీసుకుంటారు అనే విషయాన్ని నేను స్పష్టముగా ప్రదర్శని బోర్డు ద్వారా తెలుసుకున్నాను. శివబాబా, మీరు ఈ సందేశము ద్వారా నా జ్ఞాన నేత్రములను తెరిచివేశారు. ఆత్మనైన నేను గీతా జ్ఞానాన్ని వింటూ వజ్ర సమానముగా తయారవుతున్నాను. గీతా జ్ఞానదాత శివబాబా, మిమ్మల్ని మరిచిపోవటం వలననే నాకు భారతదేశానికి దుర్గతి పట్టినది. నేను ఈ విషయాన్ని పూర్తిగా అర్థము చేసుకున్నాను. సర్వులకు అర్థము చేయిస్తాను. పతిత పావనుడైన శివబాబా, మీరు వినిపించే సత్యమైన జ్ఞాన గంగయే సర్వులను పావనముగా చేయగలదు. స్థూలమైన గంగా నది దేహాన్ని శుభ్రపరచగలదు.
ఆత్మనైన నేను జ్ఞానగంగ ద్వారా దివ్య గుణాలను నింపుకుంటున్నాను. పరమాత్మ సర్వశక్తివంతుడని తెలుసుకున్నాను. ఆత్మనైన నేను అర్ధకల్పము మాల తిప్పుతూ మిమ్మల్ని స్మృతి చేశాను బాబా. కానీ జంట పూస గురించి తెలుసుకోలేకపోయాను. మాతాపితల ప్రవృత్తి మార్గమునకు చిహ్నమే ఈ మేరువు అని తెలుసుకున్నాను. శివబాబా, మీరు ప్రజాపిత బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులను రచించారు. బ్రహ్మ ద్వారా నన్ను అర్హునిగా చేస్తున్నారు. ఆత్మనైన నేను స్వయం యొక్క రూపాన్ని, పరమాత్ముని యొక్క రూపాన్ని స్పష్టముగా తెలుసుకున్నాను. సూక్ష్మాతి సూక్ష్మమైన బిందువు శివబాబా జ్ఞానసాగరుడని నేను అంగీకరిస్తున్నాను. శివబాబా, నేను ఒక్క మీ జ్ఞానము ద్వారానే సద్గతిని పొందుతాను. మనుష్యుల ద్వారా లభించే జ్ఞానము వలన నేను దుర్గతి పాలయ్యాను. శివబాబా, మీరు నన్ను రాజాదిరాజుగా తయారు చేస్తున్నారు. మీరు సర్వాత్మల తండ్రి, అత్యంత గొప్ప అథారిటీ. నిరహంకారిగా అయ్యి పతిత ప్రపంచములో పతిత శరీరంలో వచ్చి చదివిస్తున్నారు. తలక్రిందులుగా వ్రేలాడుతున్న మనుష్యులకు సత్యమైన జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. నేను మీ మతాన్ని అనుసరిస్తూ స్వర్గానికి యజమానిగా అవుతాను. ఆత్మనైన నేను అశరీరిని. వాపస్ ఇంటికి చేరుతాను. నేను ఆత్మను, అవినాశిని. ఈ పాత శరీరముపై నాకు ఎటువంటి మోహము లేదు బాబా.
నేను మీ నుండి జ్ఞానామృతమును త్రాగుతున్నాను. నేను సదా జీవించే ఉంటాను. నేను మీ సత్యమైన సేవాధారిని. నా ఆయుష్ వృద్ధి చెందుతూ ఉంది. శివబాబా, నేను ప్రదర్శని ద్వారా బేహద్దు సేవను చేస్తున్నాను. కృష్ణుని మహిమను, నిరాకార శివ పరమాత్ముని మహిమను వివరిస్తూ వ్యత్యాసాన్ని తెలియచేస్తున్నాను. ఆత్మనైన నేనే స్వర్గములో పావనముగా ఉంటిని. ఇప్పుడు పతితముగా అయ్యాను. శివబాబా, మీరు ప్రదర్శని ద్వారా అన్ని విషయాలను స్పష్టముగా తెలియజేశారు. నా రాతి బుద్ధి పారస బుద్ధిగా తయారైనది. ఆత్మనైన నేను ఈశ్వరీయ సంతానుడను. మనస వాచ కర్మణ ఎప్పుడు ఎవ్వరికి దుఃఖాన్ని ఇవ్వను. దుఃఖాన్ని ఇచ్చి మహా దుఃఖముతో నేను మరణించను. శివబాబా, నేను అందరికీ సుఖాన్ని ఇస్తాను. అందరితో నా కర్మల లెక్కాచారాలను సమాప్తము చేసుకుంటాను. ఏ విషయములోనూ భయపడను. మధురముగా ఉంటాను. శివబాబా, నేను జ్ఞానామృతాన్ని సేవించు సమయములో ఎప్పుడు ఆవలించను. నిద్రమత్తుతో ఉండను. మిమ్మల్ని సదా స్మృతి చేస్తూ నిరోగిగా అవుతాను. శివబాబా, మీరు నన్ను స్వర్గములోనికి తీసుకుని వెళ్ళేందుకే వచ్చారు. కావున నేను ఎప్పుడు ఏ చెడు కర్మలు చేయను. శివబాబా, మీరు నా జాతకమును అనుసరించి నాకు సరైన శిక్షణను ఇస్తున్నారు. అన్ని వ్యాధులకు యోగమే
సర్వోన్నతమైన ఔషధమని నాకు అర్థమవుతూ ఉంది. మీరు ఆత్మీక సర్జన్, ఆత్మనైన నాకు ఇంజెక్షన్ చేస్తున్నారు. మందును కూడా ఇస్తున్నారు. సర్వసమర్థమైన శివబాబా, మీరు నన్ను పావనముగా తయారు చేసేందుకే వచ్చారు. నేను ఎప్పుడు కర్మభోగము గురించి భయము చెందను. ఖుషీగా పాత లెక్కాచారాన్ని సమాప్తము చేసుకుంటాను. శివబాబా, నేను సంకల్పాలకు వశమై ఏ చెడు కర్మ చేయను. మంచి నడవడికలను ధారణ చేసుకుంటాను. దేవతలుగా తయారయ్యేందుకు మీ ప్రతి సూచనను సైగ మాత్రముతోనే అర్థము చేసుకొని పూర్తి చేస్తాను. ఎప్పుడు చెప్పించుకోను బాబా. ఆత్మనైన నేను సర్వశ్రేష్ఠ సంపత్తివంతుడను. నేను పరమాత్మ అధికారి బిడ్డను. సర్వ సంబంధాల మరియు సర్వ సంపద అధికారాన్ని పొందుకుంటున్నాను. శివబాబా, ఆత్మనైన నేను సర్వ గుణాల సర్వశక్తుల సంపదను కలిగి ఉన్నాను. నా అంతటి సంపద గలవారు మరెవరు ఉండరేమో. శివబాబా, నేను సదా అలర్ట్గా ఉంటాను. సోమరితనాన్ని దూరము చేసుకుంటాను. ఓం శాంతి.